అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం. అది కేవలం ఒక ఆలయానికి కాదు, అదొక అద్భుతమైన ప్రదేశం. విశ్వరహస్యాలనే తనలో దాచుకున్న ఒక ప్రదేశం. దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. కాని ఇది మామూలు కట్టడం కాదు. ఇది విశ్వానికి ఒక మ్యాప్ లాంటిది. అసలు నాట్యం చేసే దేవుడి గుడిలో దాగి ఉన్న ఆ గొప్ప రహస్యమేంటి? సరే, పదండి చిదంబరం ఆలయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. చిదంబర రహస్యమని పిలుచుకునే ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయం వెనకున్న కథని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దాని పుట్టుక దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా ఒక దైవిక పోటీతో మొదలైంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ తిల్లై అడవుల్లో శివుడికి, పార్వతీదేవికి మధ్య ఒక పెద్ద నాట్యపోటీ జరిగిందట. అదొక బ్రహ్మాండమైన పోటీ. ఆ దివ్యమైన నాట్యం వల్లే ఈ నేలకి ఇంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి వచ్చిందని నమ్ముతారు. సరే, ఆ పురాణం ఒక ఆలయానికి దారితీసింది. కాని అస్సలు అద్భుతం అక్కడితో ఆగలేదు. అది దాని నిర్మాణంలో మొదలైంది. ఏంటంటే ఈ ఆలయాన్ని మనలాగే నిర్మించారు. అవును, మనలాగే. అదెలాగో చూద్దాం పదండి. ఒక బిల్డింగ్ను మనిషి శరీరానికే అద్దం పట్టేలా కట్టడమా? వినటానికి కొంచెం అసాధ్యంగానే అనిపించొచ్చు కదా. కాని అప్పట్లో చిదంబరాన్ని డిజైన్ చేసిన ఋషులు మానవ శరీరాన్ని, దాని నిర్మాణాన్ని అప్పుడే ఆలయ నిర్మాణంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా పోల్చారో. ఆలయానికి ఉన్న 9 ద్వారాలు అంటే గోపురాలు మన శరీరంలో ఉండే 9 రంధ్రాలకు సంకేతం. 5 ప్రాకారాలుంటాయి కదా, అవి మన ఉనికిలో ఉండే 5 పొరలైన పంచకోశాలకు ప్రతీక. మరి గర్భగుడి? అది మన హృదయం. ఈ పోలిక వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. అంటే ఈ ఆలయం ఒక రకంగా ప్రాణమున్న, శ్వాస తీసుకుంటున్న ఒక ప్రదేశంలాంటిదన్నమాట. ఇంకా ఉంది. ఈ ఆలయం పైకప్పును చూస్తే దానిమీద 21,600 బంగారు పలకలుంటాయి. ఇప్పుడు ఈ 21,600 అనే నంబర్ ఏదో ఊరికే పెట్టింది కాదు. దాని వెనక చాలా పెద్ద అర్థమే ఉంది. ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన మనిషి ఒక రోజులో తీసుకునే శ్వాసల సంఖ్య అక్షరాల 21,600. అంటే ఆ పైకప్పు మీద ఉన్న ప్రతి బంగారు పలక మనం తీసుకునే ఒక్కో శ్వాసతో సమానమన్నమాట. చూసారా, ఆలయ నిర్మాణాన్ని నేరుగా మన జీవన లయతో ఎలా కనెక్ట్ చేశారో. ఇంకా అయిపోలేదు. ఈ 21,600 పలకల్ని కలపడానికి సరిగ్గా 72,000 బంగారు మేకులు వాడారు. అవును, ఈ నంబర్కి కూడా ఒక ప్రత్యేకత ఉంది. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయట. ఇవి సూక్ష్మ శక్తి ప్రవహించే మార్గాలు. సో అక్కడ వాడిన ప్రతి మేకు మన శరీరంలోని ఒక్కో నాడికి గుర్తు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే ఈ గుడిలో ఉన్న ప్రతి చిన్న డీటెయిల్ మన లోపల ఉన్న విశ్వానికి ఒక సింబల్ లాంటిది. ప్రతీదీ ఉద్దేశపూర్వకంగానే పెట్టారు. సరే, ఇంత ప్రతీకాత్మకంగా మానవ శరీరంలా కట్టిన ఆలయానికి హృదయంలాంటి గర్భగుడి ఉంది గదా. అక్కడ ప్రధాన దైవం శివుడు. కాని ఆయనక్కడ స్థిరంగా, ప్రశాంతంగా కూర్చున్న రూపంలో ఉండరు. ఆ గర్భగుడిలో ఉండేది ఆనంద తాండవం చేస్తున్న నటరాజు విగ్రహం. ఈ కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పటి ఆధునిక సైంటిస్టులు కూడా దీన్ని సృష్టిలోని పరమాణువుల కాస్మిక్ డాన్స్తో పోలుస్తారు. ఇప్పుడు ఈ పురాణం, ఈ నిర్మాణం, ఈ నాట్యం ఇవన్నీ మనల్ని ఒకే చోటికి తీసుకువెళ్తున్నాయి. అదే ఈ ఆలయంలోని అత్యంత లోతైన, చాలా ప్రసిద్ధి చెందిన రహస్యం. వందల ఏళ్లుగా భక్తులు, యాత్రికులు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం వస్తున్నారు. ఇంతకీ ఏంటా చిదంబర రహస్యమని? దానికి దొరికే సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది. కాని దాని అర్థం మాత్రం అనంతం. అక్కడ ఎన్నో పూజలు, హడావిడి అంతా అయిపోయాక పూజారులు ఒక బంగారు తెరను పక్కకు తీస్తారు. దాని వెనక ఏముంటుంది అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తుంటే అక్కడ కనిపించేది ఏమీ ఉండదు. కేవలం ఒక ఖాళీ స్థలం. బంగారు బిల్వపత్రాల మాలతో అలంకరించిన ఒక ఖాళీ గోడ మాత్రమే. కాని ఆ ఏమీ లేకపోవడమే అసలైన అంతా. అదే ఆకాశతత్వం. అంటే రూపంలేని, గుణాలులేని, సర్వవ్యాప్తమైన దైవం, అంతిమ సత్యం. ఇది వేదాంతంలో చెప్పే ఒక గొప్ప సారాంశాన్ని తెలియజేస్తుంది. శివోహం అంటే నేనే శివుడిని. ఆ ఖాళీ ప్రదేశం సూచించే రూపంలేని దైవం ఎక్కడో లేదు, అది మనలోనే, మనందర్లో ఉన్న చైతన్యమే అని చెప్పడమే ఈ రహస్యం. ఈ ఆలయం
ఇంకో గొప్ప పాఠాన్ని కూడా నేర్పుతుంది. అది ఐక్యత గురించి. సాధారణంగా వేర్వేరుగా భావించే ఇద్దరు ప్రధాన దైవాలు ఇక్కడ ఒకే చోట ఉన్నారు. సాధారణంగా శైవ, వైష్ణవ ఆలయాలు వేర్వేరుగా ఉంటాయి కదా, కాని చిదంబరంలో ఉన్న ప్రత్యేకత అదే. ఇక్కడ నటరాజ రూపంలో ఉన్న శివుడు, గోవిందరాజస్వామి రూపంలో ఉన్న విష్ణువు, ఇద్దరి ఆలయాలు ఒకే ప్రాంగణంలో పక్కపక్కనే ఉంటాయి. అంటే సృష్టికి కారకుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు ఇద్దరూ ఒకే చోట ఉండటం, ఇది ఒక గొప్ప విశ్వ సామరస్యానికి గుర్తు. అంటే ఈ ఆలయం మనకి ఏం చెప్తోందంటే, ఈ విశ్వమనే నాటకంలో రంగస్థలం, నాట్యం చేసేవాళ్లు, చూసే ప్రేక్షకులు అన్నీ ఒక్కటే. మరి అలాంటప్పుడు ఈ విశ్వ ప్రదర్శనలో మన పాత్ర ఏంటి? ఈ ప్రశ్నతోనే మనల్ని ఆలోచనలో పడేస్తోంది ఈ చిదంబరం.